వెల్కమ్ టు టీవీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి వైసీపీ పార్టీ కార్యకర్తలకి నాయకులకి సిద్ధం చేస్తూ ఉన్నారు. అలాగే సిద్ధం అవ్వాలంటూ కూడా సినిమా డైలాగులు అయితే చెప్తున్నారు. వీటికి కౌంటర్గా కూడా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా కుర్చీలు మడత పెట్టడానికి రెడీగా ఉన్నారు జనాలంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విమర్శల గురించి మనతో పాటు మాట్లాడడానికి విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ పార్టీకి చెందినటువంటి బీసీసీఎల్ నాయకులైనటువంటి రమేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. సార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలకు నాయకుల్ని సిద్ధమని అడుగుతూ ఉన్నారు. నిజంగా వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారా మళ్ళీ వైసీపీ పార్టీని గెలిపించుకోవడానికి? నమస్కారం అండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమా అనే ఒక మంచి క్యాప్షన్తో తను ఇచ్చిన స్లోగన్ ప్రకారం రాష్ట్రంలో లక్షల మంది కార్యకర్తలు కానీ, లక్షల మంది జనం కానీ, కోట్ల మంది జనం ఓటర్స్ సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి ఓటేయడానికి. ఎందువల్లంటే ప్రజలు చాలా స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా, మనస్ఫూర్తిగా గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని ఈ పాలనలో చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ప్రజలకి నేరుగా సంక్షేమం అందింది. ఇలాంటి సంక్షేమం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇలాంటి మంచి అవకాశం మనం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనం పొందాం కాబట్టి తననే భవిష్యత్తులో మళ్ళీ గెలిపించుకోవాలని ప్రజలు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉన్నారండి. ఈ సిద్ధం అనే పెట్టిన తర్వాత ప్రజల్లో ఇంకా ఉత్తేజంగా ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో మీరు గమనించండి, ప్రజలారా మీరు అందరూ గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకి, చంద్రబాబు గారు పెట్టిన మీటింగ్కి ఎంత వ్యత్యాసం ఉందో మీరు చూడండి ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే రెండు ప్రోగ్రామ్స్ ఆయన కంటెస్ట్ చేశారు. ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా ప్రజలు ఎంత తండోపతండాలుగా వచ్చి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ వినాలి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనం వెళ్ళాలి అని చాలా స్వచ్ఛందంగా వచ్చారండి. కానీ తెలుగుదేశం పెట్టిన మీరు మీటింగ్స్ గమనించారు లేదో ప్రజలారా, 100% ఫెయిల్యూర్. తన పచ్చ మీడియా పెట్టుకొని ఎదురుగున్న కొంతమంది జనాలు చూపించి ఎంత గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తున్నారంటే ప్రజలే గమనించారు. దీన్ని బట్టి మీరు ఆలోచించండి ప్రజలారా, మనం ప్రజలు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు. దీని ద్వారా ప్రజలకి నేను ఇచ్చే విన్నపం ఏంటంటే, బ్లెస్సింగ్స్ ఏంటంటే, మీ ద్వారా మాకు కావాల్సిన బ్లెస్సింగ్స్ ఏంటంటే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఆయన గెలిపించుకుంటే భవిష్యత్తులో ఇంకా సంక్షేమం జరిగిద్దని కోరుకుంటున్నాను. ప్రజలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి యొక్క కుర్చీని మడత పెట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుర్చీలు మడత పెడతామో, అసలు కుర్చీలు శాంతం లేకుండా పోవటమో ఏంటో మీరే గమనించండి. భవిష్యత్తులో వైసీపీ విమర్శించిన ఈ రెండు పార్టీస్, జనసేన కానీ తెలుగుదేశం కానీ, అసలు కుర్చీలు వేసుకుంటానికి కుర్చీలు కూడా ఉండవు వాళ్ళకి. వాళ్ళు కూర్చున్న కుర్చీలు కూడా లేని పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో. మీరు గమనించండి 2024 తర్వాత, ఎలక్షన్ తర్వాత. ఎందువల్ల అలా అంత హార్ష్గా చెప్పాల్సి వస్తుందంటే, నీచమైన రాజకీయం చేసేది చంద్రబాబు నాయుడు, కుల రాజకీయం చేసేది పవన్ కళ్యాణ్. మీరు చేసే మీటింగుల్లో ఏ రోజు కూడా నేను ప్రజలకి ఇది చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేకపోయారు, ఇది నేను చేస్తాను అని ఏ రోజైనా మీ మీటింగ్లో చెప్పారా? మీరు ఎప్పుడు కూడా తన టార్గెట్ చేసి అడ్డగోలు మాటలు, అడ్డగోలు విమర్శలు, అబద్ధాలు, కుళ్ళు కుతంత్రాలతో రాజకీయాలు చేసి ఏం సాధిద్దామని ఇదా ప్రజలు మిమ్మల్ని నమ్మేది? ఎందువల్ల ఇలా చెప్తున్నామంటే, ఈరోజు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వివక్షకు గురయ్యేవాళ్ళు పాత రోజుల్లో మీ ప్రభుత్వాల్లో, ఎస్పెషల్లీ టీడీపీ ప్రభుత్వంలో. దాని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా ఊర్లో సుబ్బారావు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ సుబ్బారావుని ఆ పాత రోజుల ప్రభుత్వంలో ఉన్న, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎలా పిలిచేవాళ్ళంటే అరే సుబ్బారావు అని పిలిచేవాళ్ళు. ఇవాళ పిలవమనండి అరే సుబ్బారావు అని. ఇవాళ ఏమండి సుబ్బారావు గారు అంటున్నారు, లేకపోతే ఏంటి సుబ్బారావు అంటున్నారు. ఆ గౌరవం ఎవరి ద్వారా వచ్చిందో తెలుసా ప్రజలారా మీకు? జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. జగన్మోహన్ రెడ్డి గారి పాలన విధానంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి ఇచ్చిన గౌరవం ప్రకారం వాళ్ళకి, వాళ్ళ అసోసియేషన్స్కి, వాళ్ళ కమ్యూనిటీస్కి ఎంతో గౌరవం లభించబడింది.
ఎందువల్ల గౌరవం లభించబడిందంటే పాత రోజుల్లో పెద్దవాళ్ళ దగ్గరికి పెత్తందారుల దగ్గరికి అనేక రకాల పనుల మీద వెళ్ళి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని మోకాళ్ళ మీద కూర్చుని నాకు ఈ పని చేసి పెట్టబోయని అడిగే పరిస్థితుల నుంచి గవర్నర్స్ ఏదైతే ప్రభుత్వం సంబంధించిన పాలన ప్రజల దగ్గరికి తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటరీ వ్యవస్థ పెట్టి ఎంత స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఎంత ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే ఆ ఘనత ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిద్దండి. దీనిలో మీరు చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ భవిష్యత్తులో ఇలాంటి కుళ్ళు రాజకీయాలకి నీచమైన రాజకీయాలకి మీరు మాటలు వినొద్దు. మనం ఇంకొక 5 సంవత్సరాలు కనుక మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే పేదలు ఎంతో అభివృద్ధి చెందుతారు, బడుగు బలహీన వర్గాలు ఎంతో గౌరవించబడతారు సొసైటీలో, మనకు కావాల్సిన పిల్లలు చదువుకునే విధానాల్లో ఎంతో ముందుకెళ్తారు. మన పిల్లలు ఇవాళ స్కూల్కి వెళ్తే మన బడుగు బలహీన వర్గాల పిల్లలు స్కూల్కి వెళ్ళి మన ఇంటికి వచ్చి వాళ్ళు మాట్లాడే స్పీచ్ వాళ్ళు వాళ్ళని చూపించి వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎడ్యుకేషన్ నేర్చుకుని స్కూల్లో నేర్చుకుని మన ఇంటికి వచ్చి వాళ్ళు మనతో మాడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషం ఎవరి వల్ల వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. ఇవాళ ఈ 5 సంవత్సరాల పిల్లలు రేపొద్దున ఇంకొక 5 సంవత్సరాలు కనుక ఇదే ఎడ్యుకేషన్లో కనుక ఉంటే భవిష్యత్తులో వాళ్ళు చాలా హైయర్ ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళగలుగుతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ వాతావరణం మన రాష్ట్రంలో క్రియేట్ అయింది. ఇది నమ్ముకునే మనం ముందుకెళ్ళాలి. జనాలందరూ చెప్తున్నాను. అలాగే జనాలందరూ కూడా చాలా మంచి చేస్తున్నారు ఆలోచనతో జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి ఎలా ఉంది? విజయవాడ నగరంలో ఎలా ఉంది? 2 పార్టీల సంగతి ఎలా ఉంది? విజయవాడ నగరమే కాదండి, రాష్ట్రం మొత్తం చెప్తున్నాను. ఆ కులం ఈ కులం అనేది భేదం తీసేసేయండి. గిట్టక లేకపోతే విమర్శించాలనో లేకపోతే ఎదుటి మనిషిని ద్వేషించాలనో లేకపోతే ఎదుటి మనిషిని నచ్చక తను దించాలన్న ఆలోచనతో ప్రాతిపత్యంగా ముందుకు వస్తున్నారు. కానీ ప్రతి కులంలో తెలుసు, చంద్రబాబు నాయుడు గారి కులంలో తెలుసు, జనసేన కులం వాళ్ళకు కూడా తెలుసు. జనసేన కుల ప్రాతిపత్యంగా వచ్చిన వాళ్ళకి జనసేన కుల ప్రాతిపత్యంగా వాళ్ళకి కాపు నేస్తం కానీ ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ ఇవన్నీ జరగలేదండి. అలాగే ఈబీసీ నేస్తం చేసి అగ్రవర్ణాల్లో కూడా లేని వాళ్ళకి మంచి సంక్షేమం ఇవ్వాలని చూసిన ఘనత మా ప్రభుత్వం కాదండి. మీరు క్రియేట్ చేసుకుంటున్నారు కానీ జనాల్లో ఎట్టి పరిస్థితుల్లో కుల ప్రాతిపత్యంగా లేదు. వాళ్ళందరూ కూడా బోత్ కమ్యూనిటీస్లో మీరు ఎవరైతే పార్టీలు మీరు ఊహించుకుంటారో మీ పార్టీలో కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని మీ జనసేన పాత నాయకులు జనసేనలో ఉన్న కొంతమంది సామాజిక వర్గాలు కూడా ఆలోచిస్తున్నారు. అది గుర్తుంచుకోండి నాయకులారా. ఎందువల్ల నేను చెప్తానంటే ఒక కులం ఒక మతం ఒక భేదం ఒక పార్టీ చూకుండా సంక్షేమం ఎప్పుడైతే జరిగిందో ఏ రాష్ట్రంలో అయినా మన రాష్ట్రం అయినా సరే అక్కడ ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు డివైడ్ చేస్తున్నారు. మా కులస్తులు అందరూ కలిపి నేను జనసేన మేమిద్దరు కలిస్తే ఉమ్మడికొస్తే ఏదో జరిగిపోద్దని పెద్ద ఇదిగా జరిగిపోద్దని ఫీల్ అవుతున్నారు. కానీ మీరిద్దరు ఎంత కలయిక జరిగితే మీరు ఇద్దరు ఎంత బాగా దగ్గర అయితే వైఎస్ఆర్ పార్టీకి అంత లబ్ధి చెందుదేం కానీ వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి నష్టం జరగదనేది నేను డంకాబద్ధంగా చెప్తున్నాను. ఎందువల్ల చెప్తున్నానంటే గ్రామాల్లో మీరిచ్చే గౌరవం లోకల్ ప్రజల్లో మీరిచ్చే ఆదరణ ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రతిపక్ష పార్టీలకి మీరు ఫెయిల్ అయ్యారు. ఇక్కడ లోకల్గా ఉన్న విజయవాడలో ఎస్పెషల్లీ విజయవాడ సరౌండింగ్స్లో మేము రోజు తెల్లారులేస్తే గ్రౌండ్ లెవెల్లో మేము ప్రజల్లో తిరుగుతాం. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అయ్యా ఎటువంటి కరప్షన్ లేకుండా మాకు మంచి సంక్షేమం జరుగుతుంది. ఎక్కడో సచివాలయం కోసం ఎక్కడో రాజధాని కోసం వీళ్ళు ఎంతో కృషి చేసి ఎంతో పోట్లాడుకొని వీళ్ళు ఎంతో ఏదో రాజకీయం చేస్తున్నారు. ఆ రాజకీయాలకి మాకు సంబంధం లేదు. సచివాలయమే మా ఇంటికి తీసుకొచ్చాడు. మాకు ఎందుకయ్యా ఎక్కడో రాజధానిలో సచివాలయం? మాకు అవసరంలా. మా సచివాలయం మా ఇంటికి వచ్చింది. సచివాలయం ఎంప్లాయీస్ మా ఇంటికి వస్తున్నారు. సచివాలయంలో పనిచేసే వాలంటీర్లు మా ఇంటికి వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తారు. మాకు ఇది చాలని చాలా ప్రశాంతంగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలందరూ. భవిష్యత్తులో 2024లో 175 సీట్లకు 175 సీట్లు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు.